ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. హరి ఓం. హరే కృష్ణ పార్థ. సంజయ శ్రేడికి స్వాగతం, సుస్వాగతం. ఆహా, ఈ రోజు కోసము నేను ఫిబ్రవరిలోని కలలు కన్నాను. ఆ సంకల్పం నెరవేరింది. ఈ రోజు లైవ్ అవుతుంది. మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోకి అడుగు పెడుతున్నాం. మన ప్రయాణం మొదలైందనమాట. ఇన్నాళ్ళు మొదటి అధ్యాయమైన టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ లో అర్జునుడి గందరగోళాన్ని చూసాము. ఈ రోజు నుంచి డాక్టర్ శ్రీకృష్ణ ఎండి మాస్టర్ ఇన్ డిస్ట్రాయింగ్ మెంటల్ డిసార్డర్స్ మనకు అసలైన ప్రిస్క్రిప్షన్ ఇవ్వబోతున్నారు. ఇదే సంకల్ప సిద్ధి అన్నమాట. ద పవర్ ఆఫ్ ఎ ఫర్మ్ రెజల్యూషన్. మనం ఒక మంచి పని చేయాలని గట్టిగా అనుకుంటే ఆ దేవుడు దానికి కావాల్సిన దారిని, రిసోర్సెస్ ని చూపిస్తాడు. నేను ఫిబ్రవరిలో అనుకున్న మాటని ఈ రోజు నిజం చేసి చూపిస్తుంది. ఇదే కమిట్మెంట్. సంజయ ఉవాచతో మనకు ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది. 2వ అధ్యాయం మొదటి శ్లోకంలో సంజయుడు మనకి ఒక రియల్ టైం క్రాష్ రిపోర్ట్ ఇస్తున్నాడు. మొదటి అధ్యాయము చివరి శ్లోకం 47 కూడా సంజయుడు చెప్పినది. సంజయుడు చెప్పిన 2 శ్లోకాలను తుంచి ఈ అధ్యాయ విభాగము ఎందుకు చేసినట్టు వ్యాసుడు? మొదటి అధ్యాయం చివరిలో అర్జునుడు ధనుర్బాణాన్ని పారవేసి రథం వెనుక చతికిలపడ్డాడు. అది తమో గుణం అనమాట. అదొక తమో గుణం ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట, పరాకాష్ట. ఇంకా అంతకన్నా దిగజారడానికి ఇంకేం లేదు. అందుకే ఆ స్థితిని వర్ణిస్తూ చెప్పిన సంజయుని శ్లోకముతో మొదటి అధ్యాయం సమాప్తమైంది. ఇక అట్టడుగు ఆ డీప్ అండర్ గ్రౌండ్ స్థితి నుండి పైకి లేవటం 2వ అధ్యాయంలో ప్రారంభం కాబోతున్నది అన్నమాట. తమో గుణం నుండి రజోగుణం. రజోగుణం అంటే ఏం చెప్పాను ప్రీవియస్ ఆడియోస్ లో? ఇట్స్ ఎ మోడ్ ఆఫ్ ప్యాషన్, యాక్టివిటీ, మూమెంట్ అన్నమాట. సో తమోగుణం నుండి రజోగుణం, రజోగుణం నుండి సత్వగుణానికి ఎదగాలన్నమాట. సత్వగుణంలో నిలవకపోతే మనకు ఆ తత్వం అర్థం కాదు, శరణాగతి కోరలేము. తమోగుణంలో ఉన్నవాడికి అసలు ఐడియానే రాదు శరణాగతి అనేది. రజోగుణంలో ఉన్నవాడికి తెలిసిన ఈగో అడ్డొస్తుంది అనమాట, అహంకారం. సత్వంలో ఉన్నవాడు శరణాగతి కోరగలడు అనమాట, దాన్ని అర్థం చేసుకోగలడు. అదిగో సరిగ్గా ఆ సమయం కోసమే మన శ్రీకృష్ణుడు అర్జునుని మేల్కొల్పడానికి ఒక మంచి ఇంజెక్షన్ ఇచ్చాడు అనమాట. వెంటనే రజోగుణం మేల్కొందనమాట. వచ్చి ఆ మేల్కొని ధర్మ సంశయం కలిగి ఆయన సత్వగుణం ముందుకు వచ్చిందనమాట. అహంకారం అణిగింది, శిష్యభావం కలిగింది. మొదటి అధ్యాయంలో అర్జునుడి స్టేటస్ వినగానే ధృతరాష్ట్రుడికి ఆశలు వచ్చాయనమాట, రేకెత్తించాయనమాట. ఆ రొట్టె విరిగి నేతిలో పడింది అనుకున్నాడు. ముఖంలో సంతోషం కనిపించింది. కానీ సంజయుడు దూరదృష్టి, దివ్య దృష్టి కలవాడు. సాక్షాత్తు భగవంతుడు పాండవ పక్షంలో ఉండగా ఈ అంధరాజు ఆశలు ఫలిస్తాయా పాపం అని జాలితో చూస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పేటప్పుడు మధుసూదనుడను మళ్ళీ పేరు వాడాడు అనమాట. ముందు శ్లోకాలలో అర్జునుడు వాడాడు, ఇప్పుడు సంజయుడు వాడాడు. ఎందుకంటే అర్జునుడి ఆవహించిన కృప అనే భూతాన్ని, ఈ విషాదం అనే దుష్ట శక్తిని అంతం చేయలేడా? అంతం చేయగలడని సంజయుడి ఆంతర్యం అనమాట. చెప్పాయి కదా, నా సమ్య జ్ఞాని అనమాట. ధృతరాష్ట్రుడికి హింసిస్తూనే ఉంటుంటాడు అనమాట. ధృతరాష్ట్రుడిది గజ స్నానం, అన్ని మర్చిపోతాడు మళ్ళీ. ఇక్కడ 3 లక్షణాలతో అర్జునుడి స్థితిని వర్ణించాడు అనమాట సంజయుడు. ఏంటిది? కృపయావిష్టం అంటే కరుణ చేత ఆవహించబడ్డాడు. తర్వాత అష్టపూర్ణాకులేక్షణం, దయతో కూడిన వాడే కాగా కంటి నిండా నీళ్లు తిరుగుతున్నాయి అనమాట. దయ ఆవహించినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇదే వైరాగ్య చిహ్నం అనమాట. మనకు రోత కలిగింది, వైరాగ్యం వచ్చింది, కానీ ఇంకా శిష్యభావం రాలేదు. విషీదంతం, జరగబోయే భయంకర దృశ్యాన్ని తలుచుకొని ఆయన మనసు వ్యాకులత చెందుతుందన్నమాట. మనసులో లేదు. విషీదంతం తర్వాత ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః అంటే ఈ ఇదం వాక్యం, ఈ వాక్యమును ఉవాచ పలికెను శ్రీకృష్ణుడు అర్జునుడితో. నెక్స్ట్ అన్నమాట. గెట్ అప్ పార్థాస్, బ్రేస్ యువర్ సెల్ఫ్, eyes wide open, mind switched on, hold tight, we are stepping into something deep. So fasten your seatbelts. Krishna is about to speak first time. Shri Bhagavan Uvacha
కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమ స్వర్గ్యం అకీర్తికరమర్జున. నో మోర్ బీటింగ్ అరౌండ్ ద బుష్. మొహమాటాలు లేకుండా కృష్ణుడు సోది చెప్పకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసాడు అనమాట. నాళ్ళు మన కృష్ణుడు సైలెంట్ గా ఉన్నాడు, ఎందుకంటే ఆయన లిజనింగ్ ఇస్ ఎ సూపర్ పవర్ అని నమ్ముతాడు. సో అర్జునుడు తన పిరికితనాన్ని లాజిక్ లాగా కాలరింగ్ ఇస్తుంటే కృష్ణుడు నవ్వుతూ చూశాడే తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. హీ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాసెస్ ఆఫ్ ఎంప్టీయింగ్ ద క్యాష్ అన్నమాట. ఆయన మైండ్ లో ఉన్న భయం అంతా బయటకు వచ్చేయాలి. ఆ బఫర్ ఖాళీ అయితేనే కృష్ణుడు ఇచ్చే డేటా లోపలికి వెళ్తుందని ఆగాడు, అన్ని కంప్లైంట్స్ చేస్తున్నా. అండ్ అలా విన్నప్పుడే పర్ఫెక్ట్ రూట్ కాజ్ అనాలిసిస్ చేయగలరు వైద్యుడైనా గురువైనా. ఎదుటివాడు అడగకుండా చెప్పే జ్ఞానం అన్యూజ్డ్ కోడ్ లాంటిదన్నమాట. సో అర్జునుడు పూర్తిగా కుప్పకూలిపోయి నాకు దారి చూపించు అని శరణాగతి వేడినప్పుడే ఆయన తన మైక్ డ్రాప్ మూమెంట్ ని స్టార్ట్ చేశాడనమాట. సో గొప్ప విషయాలు నేర్చుకోవాలంటే ముందు మనం వినడం నేర్చుకోవాలి. అర్జునుడు తన బాధనంతా చెప్పే వరకు కృష్ణుడు మౌనంగా ఉండడం వల్ల అర్జునుడికి తన తప్పులు తనే తెలుసుకునే అవకాశం దొరికింది. సైలెన్స్ బిఫోర్ ద స్టార్మ్. కుతః త్వా, నీకు ఎట్లు ఓ అర్జున, ఇదం కష్మలం, ఇట్టి మోహము ఈ తగని సమయమున విషమే సముపస్థితం దాపురించినది. యత ఏలన అనార్యజుష్టం, శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు. స్వర్గముని ఇచ్చినది కాదు. అకీర్తికరం, కీర్తిని కలిగించినది కాదు. కృష్ణుడు గర్జించాడు కదా. సుప్రీం డీబగర్ కృష్ణ నోరు విప్పాడు. మనల్ని ఓదార్చడానికి రాలేదు, మనల్ని నిద్ర లేపడానికి వచ్చాడు, మన కర్తవ్యం గుర్తు చేయడానికి వచ్చాడు. ద బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్. కృష్ణుడు జ్ఞానాన్ని అందిస్తున్నాడు, అది ఎలా వాడుకుంటామో మన చేతుల్లోనే ఉంది. అర్జున, స్నాప్ అవుట్ ఆఫ్ ఇట్. వాట్స్ గాటెన్ ఇన్ టు యూ? దిస్ వీక్నెస్ ఇస్ నాట్ వర్తీ ఆఫ్ యూ అంటున్నాడు. ఆర్యులు అనార్యులు అని రెండు జాతులు ఉంటాయి. ఆర్యులు అంటే సన్మార్గంలో నడిచేవారు, పవిత్రులు, రేడియన్స్ ఉంటారు, స్వధర్మాన్ని పాటిస్తారు. ఈ లక్షణాలు లేని వారు అనార్యులు అనమాట. అంటే నువ్వు క్షత్రులకు నుంచి జన్మించావు కదా, ఆర్య పురుషుడవు. నీ పిడికిలిలో బలం ఉంది, గుండెలో ధైర్యం ఉంది, బాణాల్లో పదునుంది. సో ఆయన పామరులాగా ఏడుస్తున్నావేంటి? చేతగాని చవట దద్దమలా చేతులు ముడుచుకొని కూర్చున్నావేంటి? నీకిదేం బుద్ధి? ఇది ఆర్యులకు తగినదేనా? అస్వర్గం అంటే యుద్ధం చేస్తే విజయము వీరస్వర్గము ఏదో ఒకటి ఖాయము. అలా కూర్చుంటే, చేతులు ముడుచుకుని కూర్చుంటే విజయం లేదు, వీరస్వర్గము రాదు. సరే, రాజసుఖమొద్దు, స్వర్గసుఖమొద్దు, అకీర్తికరం. యుద్ధం మానేస్తే నీకేమైనా కీర్తి ప్రతిష్టలు వస్తాయా? కీర్తి రాకపోగా కావాల్సినంత అపకీర్తిని నెత్తికెత్తుకుంటావు. ఇప్పటి వరకు అర్జునుడు అంటే హడల్. ఆ దెబ్బతో అర్జునుడు ఒట్టి కాగితంపులి అనుకుంటారు, పిరికి పన్ను అంటారు, ఎగతాళి చేస్తారు. ఆలోచించు జాగ్రత్తగా. యుద్ధం మానేస్తే రాజ్యం రాదు, స్వర్గం రాదు, కీర్తి రాదు, స్వధర్మం నుండి వెనుదిరిగిన వాడివవుతావు. అందరూ నిన్ను చూసి వెక్కిరిస్తారు. ఇదంతా అవసరమా? అసలు ఈ మాల్వేరు నీ మైండ్ లోకి ఎక్కడి నుంచి వచ్చింది? కుతస్వ, ఫ్రమ్ వేర్ అని కృష్ణుడు అర్జునుడిని నిలదీశాడు. గీతలో శ్రీకృష్ణుడు మనకిచ్చే ఫస్ట్ బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటో తెలుసా? స్టాప్ బీయింగ్ అన్ ఎన్పిసి, నాన్ ప్లేయర్ క్యారెక్టర్. అంటే వీడియో గేమ్ లో ఉండే క్యారెక్టర్ అనమాట. తనకి సొంతంగా ఆలోచించే శక్తి ఉండదు, కేవలం బ్యాక్గ్రౌండ్ లో ముందే రాసి ఉన్న ప్రోగ్రామ్ ని ప్రకారం నడుస్తుంది. అది నో ఫ్రీ విల్ అనమాట. సో మన లైఫ్ లో కూడా మన నిర్ణయాలు మనవి కాకుండా ఎవరో అన్న మాటలకి లేదా పాత భయాలకు లోబడి మనం రియాక్ట్ అవుతుంటే మనం ఒక ఎన్పిసి లాగా బ్రతుకుతున్నాం అనమాట. సో రియాక్టివ్, నాట్ ప్రొయాక్టివ్. మొదటి అధ్యాయంలో అర్జునుడు ఆ ఎన్పిసి స్టేట్ లోనే ఉన్నాడు అనమాట. ఎవరో వచ్చేదో అంటే దానికి తగ్గట్టుగా ఏడవడం లేదా కోపడ్డం ఎన్పిసి లక్షణం. సో అందుకే కృష్ణుడు గర్జించాడు అనమాట. ఎందుకు అంటే అర్జునుడు తన మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని మర్చిపోయి తన పరిస్థితులకు తానే బానిస అయిపోయాడు అనమాట. ఎవరో నిన్ను హర్ట్ చేశారని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు నీ లైఫ్ అనే గేమ్ ని కంట్రోల్ చేస్తున్నారు. అంటే నువ్వు ఒక ఎన్పిసి లాగా మారావు. క్లైభ్యం మాస్మగమ పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ఠ పరంతప. ఓ పరంతప అంటే శత్రువులను తపింపజేసేవాడా. నీ అపూర్వ ధైర్య సాహసాలతో దేవేంద్రుని జయించావు. దేవతలకి అసాధ్యులైన నివాత కవచులను, కాలకేయులను, రాక్షసులను హతమార్చావు. పరమేశ్వరుని ఎదురించి పోరాడావు కదా. అసలు పరాక్రమ విషయంలోనే కాదు, నీ స్వర్గలోకం వెళ్ళినప్పుడు అప్సరస ఊర్వశి తనంతా తాను వలచి వచ్చి నీ చెంత చేరి తన కోరికను వెలిబుచ్చింది. అయినా నువ్వు ఆమెను తిరస్కరించి ఇంద్రియ నిగ్రహంలో
మహామునులను ఋషి పుంగవులను తలపింపజేశావు. అందుకు ఆగ్రహించిన ఊర్వశి నపుంసకుడు కమ్మని శాపమిచ్చింది. ఆ శాపాన్ని నువ్వు విరాట నగరంలో వరంగా ఉపయోగించుకొని అందమైన అమ్మాయిలకు ఆటపాటలు నేర్పుతూ నిన్ను నువ్వే మర్చిపోయావు. ఇప్పుడు ఆ శాపప్రభావం పోయినా ఇంకా నీకు ఆ లక్షణాలు పోలేదా? ఇప్పటికీ పేడిలాగానే భావించుకుంటున్నావా? క్లైభ్యం నపుంసకత్వమును పిరికిదనమును మాస్మగమా పొందవద్దు. ఉపపద్యతే కలుగరాదు. క్షుద్రం అంటే తుచ్చమైన హృదయ దౌర్బల్యము త్యక్త్వా త్యజించి ఉత్తిష్ట లెమ్ము యుద్ధమునకై నడుము బిగింపుము అని భగవానుడు పిడుగులు కురిపించాడనమాట అర్జునుడి మీద. నీకంటే మీ అన్న భీమన్న నయం కదా. విరాటరాజు వద్ద వంటలు చేసి పప్పు దప్పలాలు అందరికీ వండి వార్చినా ఇప్పుడు శత్రువులపై పళ్ళు పటపట కొరుకుతున్న నువ్వేంటి ఇలా చేస్తున్నావు? ఆ నపుంసక లక్షణాలు విడవలేకపోతున్నావు. సో క్లైబ్యం అంటే ఇంపార్టెన్స్, అన్మాన్లీనెస్ అంటే ఇది శారీరకమైనది కాదు, మానసికమైనది కూడా అన్నమాట. ఒక పని చేయగల శక్తి సామర్థ్యము ఉండి కూడా భయం వల్ల చేతులెత్తేయడం అన్నమాట. స్పైన్లెస్నెస్, వెన్నెముక లేనితనం అంటే పరిస్థితులకు ఎదురు నిలబడలేక వంగిపోవడము. ఇందాక చెప్పినట్టు ఎన్పిసి ఎనర్జీ అనమాట. సొంతంగా రియాక్ట్ అవ్వలేక కేవలం పరిస్థితులు ఆడిస్తున్నట్లు ఆడే ఒక లో ఎనర్జీ స్టేట్ అన్నమాట. ఈ స్పైన్లెస్ బిహేవియర్ నీకు అస్సలు సెట్ అవ్వదు. నువ్వు ఒక ఓజీ వి, ఒరిజినల్ వి. ఈ పిరికితనం నీ కోర్ ఐడెంటిటీకి ఒక బగ్. నీ లోపల ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని మేలుకొలుపు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం వేస్తున్నా ధర్మం కోసము ముందడుగు వేయడం అన్నమాట. నేను చెయ్యలేను అనడం కంటే పెద్ద పాపం మరొకటి లేదు. నేను మా అబ్బాయికి ఎప్పుడు ఒక మాట చెప్తాను, కరేజ్ ఈజ్ నాట్ absence ఆఫ్ ద ఫియర్, కరేజ్ ఈజ్ ఫీలింగ్ ద ఫియర్ అండ్ స్టిల్ చూసింగ్ టు టేక్ రైట్ యాక్షన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్. సో కీ పాయింట్ ఏంటంటే యాక్షన్ ఈజ్ గైడెడ్ బై వాట్ ఈస్ రైట్, నాట్ వాట్ ఈస్ కంఫర్టబుల్. సో డూ యువర్ డ్యూటీ ధర్మ ఈవెన్ వెన్ ఫియర్ and doubt are present. So courage is equal to fear plus right action. Oh Partha, do not yield to this degrading impotence. It doesn't benefit you. ఇది వింటున్నప్పుడు శరీరంలో ఉన్న ఆ ఎన్పిసి ఎనర్జీ అంతా పోయి వెన్నెముకల వణికి పుట్టిస్తుంది కదా, గూస్ బంప్స్ గ్యారంటీడ్. నేను చెయ్యలేననే మాట మన డిక్షనరీలోనే ఉండకూడదు. శ్రీకృష్ణుడి పిడుగు లాంటి మాటలతో తమోగుణాన్ని వదిలిన అర్జునుడు ఏమంటున్నాడు తెలుసా? అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదనా ఈషుభిః ప్రతియోత్స్యామి పూజార్హవరిసూదనా అన్నాడు అర్జునుడు. అనే ఉంటాడు, అన్నాడు కదా మధుసూదన హరిసూదన. సో కొత్త పార్థాస్, మీరు పాత ఆడియోస్ వినకుంటే వెళ్ళి మధుసూదన ఆడియో వినండి, చాలా బాగుంటది, మీ మనసును కట్టిపడేస్తుంది. అంత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు అర్జునుడు ఇక్కడ హరిసూదన అన్నాడు, స్లేయర్ ఆఫ్ ఎనిమీస్. నీకేం మాటలు బానే చెప్తావు, నువ్వు హరిసూదనుడు అంటే శత్రు సంహారకుడివి, మధుసూదనుడివి, మధు అనే రాక్షసుని చంపినవాడు, కానీ గురుసూదనుడి కాదు కదా. అంటే గురువుని చంపావా? ఎప్పుడో చనిపోయిన గురుపుత్రుని కొరకు. శ్రీకృష్ణ గురువు ఎవరు తెలుసా మీకు? సాందీప మహర్షి. సో గురుపుత్రుని కొరకు యమధర్మరాజుతో పోరాడి అతన్ని బ్రతికించి తెచ్చి గురుదక్షిణగా సమర్పించి గురుదేవులను గురుపత్ని ఆనందపరిచావు. నన్నేమో గురువుతో యుద్ధం చేసి చంపమంటున్నావు. నీవు గురువుకు అపురూపమైన అసాధ్యమైన గురుదక్షిణను సమర్పించి శిష్యుడంటే ఇలా ఉండాలి అని లోకమంతా ప్రశంసించే పని చేశావు. నన్నేమో గురువుతో యుద్ధం చేసి సంహరించి గురుద్రోహం చేసి శిష్యుడంటే ఇలా ఉండకూడదని లోకం చీకొట్టేట్లు పురుకొల్పుతున్నావు. నీకిదేమన్నా న్యాయంగా ఉందా? ఈ యుద్ధము గురువులతో బంధువులతో ఆత్మీయత చేసే యుద్ధం. అందుకే నాకింతటి బాధ. నా బాధ నీకెలా అర్థమవుతుంది? ఎవరికైనా అనుభవానికి వస్తే గాని తెలియదని లోపల మదన పడుతున్నాడు అర్జునుడు. సో కథం, ఏ విధముగా నేను భీష్ముణ్ణి ద్రోణాన్ని ప్రతియోత్స్యామి ఎదుర్కొని పోరాడగలను? అథ ఏలనగా ఓ హరిసూదన, ఆ ఇద్దరును పూజార్హం, నాకు పూజింపదగిన వారు. నో వే మ్యాన్, ఐ కెనాట్ డూ దిస్ లిటరలీ. కృష్ణుడు లేచి యుద్ధం చేయి అనగానే ఆయన డిఫెన్సివ్ మెకానిజం వాడాడనమాట, ఆన్ చేశాడు. హోల్డ్ ఆన్ ఎ సెకండ్, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ నా ఫ్యామిలీని మెంటర్స్ ని నేను ఎట్లా అటాక్ చేస్తాను? ఇది నా ఎథిక్స్ కి విరుద్ధము. ఫ్లెక్స్ అంటే నా పదం వినే ఉంటారు జెన్జీ భాషలో. మన దగ్గర ఉన్న టాలెంట్ ని, సక్సెస్ ని లేదా మన స్ట్రెంగ్త్ ని ఇతరులకు చూపించుకోవడం, షో ఆఫ్.
కానీ ఇది ఒక డాంబికం కాదు, కానీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ బూస్ట్ అన్నమాట. ఎవరైనా ఏదైనా గొప్ప పని చేసినప్పుడు దట్స్ హ్యూజ్ ఫ్లెక్స్ అని అంటాం. ఒక డెవలపర్ కోడ్ ని బగ్ లేకుండా రన్ చేసి అది టెక్నికల్ ఫ్లెక్స్. 3వ శ్లోకంలో డోంట్ ఫ్లెక్స్ యువర్ వీక్నెస్ అర్జున అన్నాడు. అది నీకు సెట్ అవ్వదు. ఫ్లెక్స్ యువర్ పొటెన్షియల్. నువ్వు ఒక వి, వణుకు పుట్టించే పరంతపవి. నీ పవర్ ని ప్రపంచానికి చూపించు. ఫ్లెక్స్ యువర్ స్ట్రెంగ్త్. కానీ అర్జునుడు ఆపోజిట్ చేస్తున్నాడు, వ్యతిరేకంగా ఎన్పిసి ఫ్లెక్స్ చూపిస్తున్నాడు. మన జీవితంలో మనము ఒక మార్పు చేసుకోవాలి, కొత్తది ఆచరించాలన్నప్పుడు, కఠినమైన నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు మన పాత జ్ఞాపకాలు, మన పాత రౌటింగ్ అంతా, మన అనుబంధాలు అడ్డొస్తాయి అనమాట. మనం వాటిని రేషనలైజ్ చేసి మనకు మనం సపోర్ట్ చేసుకుంటాం అనమాట, ట్రై చేస్తాము. ఆయన మనసు కూడా 100 కారణాలు చెబుతుంది. కానీ ఆయన మెయిన్ క్యారెక్టర్ ఫ్లెక్స్ అంటే ఆ ఎమోషన్స్ ని దాటి ధర్మాన్ని చూడట్లేదు. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళే తప్పుదారిలో ఉన్నప్పుడు వాళ్ళని ఎదిరించడం మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అర్జునుడు ఇక్కడ అదే ఇబ్బంది పడుతున్నాడు అనమాట. కానీ ధర్మం ఎప్పుడు వ్యక్తుల కంటే గొప్పది, అబవ్ అండ్ బియాండ్. అర్జునుడు తన స్పాగెటీ కోడ్ ని ఇంకా క్లీన్ చెయ్యలేదు. ఎందుకే ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. స్పాగెటీ కోడ్ అంటే స్ట్రక్చర్ లేని, ఎక్కడ ఏముందో తెలియని, ఒకదానితో ఒకటి అడ్డదిడ్డంగా ముడిపడిపోయిన కోడ్ అనమాట. ఒక బగ్ ని ఫిక్స్ చేసి ఇంకో 10 కొత్త బగ్స్ పుట్టుకొచ్చే గజిబిజి స్థితి అనమాట. ఆయన మనసు అలానే ఉంది, మెంటల్ స్పాగెటీ కోడ్ అనమాట. ఈ హ్యాస్ ద టాంగిల్డ్ డిపెండెన్సెస్. చెప్పండి ఏంటది? అర్జునుడు తన ధర్మాన్ని, డ్యూటీని దేనితో కలిపేశాడు? ఫీల్ చేయండి, అది డాష్ ఎమోషన్స్, అటాచ్మెంట్స్ తో. భీష్ముడు తన తాత అని ఒక వైపు, అతను అధర్మం వైపు ఉన్నాడని ఇంకో వైపు. సో ఆ మోహము, ఈ రెండు ముడిపడిపోయి ఏది చేయాలో అర్థం కావడం లేదు. టైట్ కప్లింగ్ లాగా ఉందన్నమాట. సో క్లాస్ ని మార్చాలంటే మొత్తం సిస్టమ్ మార్చాల్సిన పరిస్థితి. సో సింపుల్ గా యుద్ధం చెయ్యి అన్ని పోతాయని ఒక క్లీన్ కోడ్ ఇస్తుంటే అర్జున్ మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళు నా గురువులని మళ్ళీ మొదలు పెట్టాడు. పాత బగ్స్ ని రిపీట్ చేస్తున్నాడు. మనము ఒక పెయిన్ ని పట్టుకొని, నొప్పిని పట్టుకొని, బాధను పట్టుకొని కూర్చుంటే మైండ్ ఎప్పుడు ఒక గజిబిజి కోడ్ లాగానే ఉంటుంది. కృష్ణుడి మాటలు విని ఆ లాజిక్ ని రీఫాక్టర్ చేసి మొత్తం మార్చేస్తే మన జీవితం కూడా చాలా స్మూత్ గా రన్ అవుతుంది. మనము ఒక బాధని పట్టుకొని కూర్చుంటే 100 వ్యాలిడ్ రీజన్స్ ఉండొచ్చు, కూర్చొని అలా చెప్పుకొని మనసుని సెటిల్ చేసుకుంటాం అనమాట. కానీ ఆ కారణాలు మనల్ని ఒక స్పైన్లెస్ పర్సన్ లాగా మారుస్తాయి. కృష్ణుడు చెప్పే హార్డ్ ట్రూత్ ని మనం ఒప్పుకొని యాక్సెప్ట్ చేస్తేనే మెయిన్ క్యారెక్టర్ అవుతాం మన లైఫ్ లో. అర్జున్ లాజిక్ ఒక లాబిరింత్ అనమాట, చక్రవ్యూహం లాగా ఉంది. ఎక్కడికక్కడ ఆయన రీజన్స్ ని కోటలాగా కట్టేశాడమనమాట. మనకు చూస్తే అది చాలా వ్యాలిడ్ అనిపిస్తుంది. అందులో మనం చిక్కుకుపోవద్దు, కృష్ణుడు దారిని అనుసరిద్దాము. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రీత్యర్థం.